डोर बचा रो बच्चा देखो आयो बाहरों लड़का लड़की देखो अच्छा देखो इधे आसरो शिशुलైన నాగు పాము చూడండి బాబు దండం పెట్టుకో ఈ పాముని భామని చేసి మీ ముందు నాట్యం ఆడిస్తాం చూడండి మీ కళ్ళ ముందు ఈ పాముని పుట్టలో వేస్తున్నాం అదే నాగా కన్యా బాహర జావ్ నీ ఆట పాట జనానికి చూపించు మంత్రముగ్ధులు ఇచ్చేయి ఇన్నాటి కరుణించావా ప్రేయసి నాగకన్య నా నాగకన్య ఎవడరా నువ్వు ఏమిటి గోలా తుమ్ ఏమి గోలా గోల కాదు ఇది నా గుండె వేస్తున్న ప్రేమ లీల ఇంతకాలం నీకోసం ఎదగని పుట్టలేదు దూరని బుట్టలేదు అవునారే తుమ్ ఆట మధ్యలో ఆపించి గడబడి చేస్తున్నాం ఏమి నీకు పిచ్చ అవును పిచ్చే కానీ మామూలు పిచ్చ కాదు నాగ పిచ్చ నాగకన్యతో పెళ్లి పిచ్చ పెళ్లి ఈ రేఖ చూసావా నాగరేఖ నాకు నాగకన్యతో పెళ్ళవుతుందని మా ఊళ్ళో జోసి చెప్పాడు అప్పటి నుంచి ప్రతి పుట్టా వెతుకుతున్నాను ఇప్పుడు దొరికింది దీనోతలు ఈడాడ ఎర్ర పగులలో ఉన్నాడు ఈయనకి అంత మచ్చిగా చేస్తుంటే సిల్లర్ బాగా కొట్టేచ్చు ఇదిగా పిల్లడా ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి మా పిల్లలకు ఊరు సార్ మరిచెట్టు కడరా అక్కడ అన్ని మాట్లాడుకుందాం అలాగే ఇలా చూడు వచ్చేటప్పుడు 2 సిస్సలు ఇప్పిస్తారా బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా మర్చిపో అలాగే సమజా నాకన్య నేను వచ్చేలోపు ఏ పుట్లోకి సరసరామని దూరిపోకే నేను ఇప్పుడే వచ్చేస్తా తాతయ్య నువ్వా మోహన్ చూడరా ఉండు మా తాతయ్యని తీసుకొస్తా తాతయ్య ఏమిట్రా బాబు ఏమిటలా భయపెడుతూ కాకేశా ఆ జానకం మనవరాలు చిచి అదే ఆ కోతి పిల్ల ఏడిపిస్తుంది తాతయ్య ఏం చేసింది కన్ను కొట్టిందా కన్ను కొట్టడం ఏంటి అదే నిన్ను ఏడిపిస్తుందా అని దైవ ఎఫెక్ట్స్ ఇచ్చి బెదరగొడుతుంది తాతయ్య ఏమిటి 60 ఎకరాల ఆసాంవి ఈ వేరే దూరం మనడువి నిన్ను బెదరగొడుతుందా చెప్తాను పద పిల్ల ఏంటి ఏంటా నా మనవని అల్లరి చేస్తావా ఇంకోసారి వాడి జోలికెళ్ళా ఉంటే నిన్ను మోహన్ చూడరా నీకు దమ్ము లేక మీ తాతయ్యని తీసుకొచ్చావా ఈయన తాతయ్యని తీసుకొచ్చినా నాకేం భయం లేదు పిల్ల నీ వ్యవహారం ఏం బాగోలేదు మొన్న నీ పేరు అడిగితే ఫిడేలని చెప్పి మా ఆవిడ చేత నాకు చివాటు పెట్టిస్తావా ఇవాళ మా పర్మిషన్ లేకుండా మా చేలోకి వచ్చి చెరుగ్గడ విరగదీయటమే కాకుండా నా మనవను ఒంటరివాణి చేసి అల్లరి చేస్తావా నిన్ను ఇదిగో అమ్మాయి ఇదే నీతో వచ్చింది నువ్వు నా కన్ను కొట్టి ఏడుస్తావు ఎందుకు ముసలాడివి నీకు ఇదేం చెప్పు ఏదో నీ మనవడు కన్ను కొడితే అందం చందం ముక్కు కంపు కొట్టే ముసలాడివి నువ్వు నా కన్ను కొడతావా ఇదిగో బుల్లి 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 నీ దండం పెడతానమ్మా అడుగు అడుగు ఇక్కడి నుంచి వెళ్ళి అయితే అది కోసం వెళ్తావు అలాగే ఇదిగోరమ్మా మోహన్ చూడరా అచ్చిగా ఆగావా ఏమిట్రా అరుపు అక్క అక్క నువ్వు ఎట్లాగైనా అచ్చిబాబుని కబుర్లలో పెట్టు నేను వెళ్ళి సీనుబాబుతో మాట్లాడొస్తాను మాట్లాడడం కదే సీనుబాబును ఎట్లాగైనా బుట్లో పెట్టు చి పట్టడం ఏంటి నేను సీనుబాబుని ప్రేమిస్తున్నాను తాటకూర కట్టేం కాదు నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను రాజుబాబు ఏంటి నిన్న రాత్రి బుచ్చిబాబుకి పాము కరిచిందంటగా కనిపించను కరగేం చేద్దే అది సరే గాని మొన్న నేను పప్పు రుబ్బానుగా సుందరేముంది అచ్చిబాబు ఎంత బాగా పప్పు రుబ్బాడక్క అంది అందా అయితే సుందర ప్రేమలో పడుతున్నట్టే సరే గాని కొంచెం గ్లాసు గడిపెట్టు గ్లాసులు కడగల
ప్రేమ కోసం ఏమైనా చేయాలి కదా. అవును కరెక్టే. అవును సుందరి కనిపిస్తుంది. నీళ్ళకెళ్ళింది గాని వస్తది. ముందు గ్లాసులు కడిగి పెట్టమ్మా. ఓకే. ఏంటి సీను బాబు ఇక్కడే నిలబడిపోయావు? ఎండకి నీ ఎర్రటి బుగ్గలు కమిలిపోతే నే చూడలేని బాబు. లోపలికి వచ్చిందా గానిగా? పర్వాలేదండి. చీ అండి ఏంటి? నేను అసలు వయసులో నీకన్నా చిన్నదాన్ని. పోసన ఎక్కువైపోయి కొంచెం బొద్దుగా ఉన్నానంతే. నేను అసలు 7 మల్లెలెత్తు. ఒరే అచ్చి ఏం చేసి వస్తున్నావురా? గ్లాసులు కడుగుతున్నాను. అదే గ్లాస్ తో టీ తాగుతున్నాను. వస్తున్నావా లేదా? వస్తున్నాను. మావా లోపల సప్పిడ్స్ కుమారి ప్రేమలో 2వ పాఠం చాలా ఘాటుగా చెప్తోంది. ఒరే అచ్చిగా నిన్ను కందులెట్టద్దు. నువ్వు వెళ్ళిపో. ఈ కర్మ నువ్వు బాగుపడవు. సుందరి బాయ్. ఏంటి నా మీద మీ తాతయ్య కంప్లైంట్ చేస్తావా? మాట్లాడబోయ్. ఇక్కడ అల్లరి చేస్తే కూడా వస్తాడా మీ తాత? చెప్పు. ఇలా రోడ్డు మీద ఆపి అల్లరి చేసిందని కూడా చెప్తావా? మోహన్ చూడరా, చూడు నిన్ను రోజు ఇలాగే అల్లరి చేస్తా. దమ్ముంటే నువ్వు కూడా అల్లరి చెయ్యి. అంతేగాని పెద్దవాళ్ళ దాకా వెళ్తే మాత్రం గొడవలు అయిపోతాయి. కాలేజీకి వెళ్ళలు. జాగ్రత్త. సరేనండి. ఏంటి సరే? ముందు చేసిన తప్పుకు ఫైన్ కట్టు. ఆ చూపేంటి? లంచ్ అవర్ లో క్యాంటీన్కి వచ్చి కూల్ డ్రింక్ ఇప్పించుకో. సరేనా? అలాగేనండి. ఇక నేను వెళ్ళొచ్చా? మోహన్ చూడరా, వెళ్ళ. ఏమండి? ఏమిటి ఇన్నాళ్ళు మనం వెంటపడ్డా పట్టించుకునేవాడు ఈ వేళ మనం వెనకాల పడుతున్నాడు? మోహన్ చూడరా, మీకోసమేం కాదులే, వీర బ్యూటీని నేనున్నాను కదా, నా కోసం. అవును కదా? ఏంటి క్యాంటీన్కి వెళ్దామా? వాట్? నిన్నగాక మన కాలేజీలో కలిసాం, అప్పుడే క్యాంటీన్కి రమ్మని పిలుస్తావా? క్యాంటీన్కి వెళ్ళాక ఐ లవ్ యు అంటావా? ఏమిటోనే పాపం, వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు. సరే పదా. నాకన్యా వచ్చేసా, తెచ్చేసా. నాగేశ్వరం ఊదడం తప్ప ఇంకేమీ తెలియదు నీకు. పొయ్యి ఊదే కర్మ పట్టిందా? అక్కడ ఏంటి అలా రెచ్చిపోతున్నావు? నేను తెమ్మనవి తెచ్చావా లేదా? తెచ్చానండి బాబు. ఇదిగో ముక్క, ఇదిగో చుక్క. శభాష్. సారా నా చేతికిచ్చి నా కాడు తీసుకో. కాళ్ళేంటండి బాబు, మొత్తం అన్ని బిసికేస్తాను. మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి? అప్పుడేనా, ముందు నా కోరిక తెచ్చాలి కదా. చెప్పమా, ఆ క్షణంలో తీర్చేస్తాను. ఏముంటాయి, బల్లి బుర్రలో ఉన్న రసాన్ని 1 లీటర్ తాగాలని ఉంది. ఏంటి? ఎద్దు కన్ను, దున్నపోతు గుండె, గుర్రం నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికాల మీద వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కటకముక్క మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి బటన్ అదేంటమ్మా తిమింగలం మాంసం, అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా. బాబు గారు అయ్యా, ఇదేం బాలేదయ్యా. ఏంటా నువ్వు అనేది? ఈ బుల్లోని మరీ అంత ఏపుతుంటే ఏం బాలేదు. ఏంటే ఆయన చూసిన తర్వాత నీ మనసు దిల్కుష్ అయిపోయిందా? అవునయ్యా, ఆ బుల్లోని ఏడిపించింది చాలు గాని మా ఇద్దరికి ముడిట్టే. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అమ్మడం. ఆ నువ్వు సంగతి మర్చిపోకు. ఆ నువ్వు నాకు కనివైన బేమలో ఉన్నాడు. నీ పెళ్లి అయ్యాక కొంతకాలం సంసారం ఏదాకా అదే బేమలో ఉంచాలి, లేకపోతే నీ బతుకు అదిగో అలా బూడిద పోలు అయిపోతాయి. నాగకన్యా, ఓహోయ్ ఓహోయ్ ఓహోయ్, నా నాగకన్య నాకు దక్కించండి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు గాని ఓ సంగతి మాత్రం మర్చిపోకం. ఏంటండి? నా కూతురు పెళ్ళయ్యాక దాని కంటమటగానో నీటి చొక్కన కారిందో కాట్లే పెట్టా కారణమనండి. శబాష్ శబాష్, అయితే నీ షాదీ రేపారా? నాకన్యా
భోజనానికి రా. చెప్పు. భోజనానికి రావే అంటే చీపు అని ముసిముసి నవ్వులు నవ్వుతావేమిటే? లే. ఆకలిగా లేదు నానత్త. ఏమైంది దీనికి? కంచం ముందు కూర్చుంటే అదే ఆకలి అవుతుంది. లే లెమ్మంటుంటే లే. ఏమిటి అలా కెలుపుతున్నావు? తిను. ఏంటిది? నానత్త చూస్తుంది. అయ్యో రామ, నేను చూడటం ఏమిటి? అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నట్లేవే. అన్నం తిను. తినాలనిపించడం లేదు నానత్త. ఇవాళ ఏమైంది నీకు? అదే అర్థం కావడం లేదు నానత్త. ఆకలి కావడం లేదు, దాహం వేయడం లేదు, నిద్ర రావడం లేదు. డాన్స్ చేయాలనిపిస్తోంది నానత్త. అమ్మడు, ప్రేమలో పడ్డావా? ఎందులో పడ్డానో తెలియదు కానీ అందులోంచి బయటికి రావడం ఇష్టం లేకుండా ఉంది.